హలో దిస్ ఈజ్ కీటాక్స్. ఇప్పుడు ప్రపంచంలో హీస్ ద మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ గై హూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద వరల్డ్ అని అనిపిస్తున్నది ఎవరిని చూస్తే అమెరికా అధ్యక్షుడు అంటారేమో టక్కన. కాదు, ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు కూడా ఆ పర్సన్నే ఫాలో అవుతున్నాడు అంటూ ఒక లీడర్ గురించి వరల్డ్ వైడ్గా వస్తున్న అనాలిసిస్ చూస్తుంటే అవునా అని ఆశ్చర్యపోతాం. ఇంతకీ ఆ పర్సనాలిటీ ఎవరో తెలుసా? వ్లాదిమిర్ పుతిన్. పుతిన్ గురించి ఎందుకు ఇంత ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు? త్వరలో ఇండియా కూడా రాబోతున్న పుతిన్ ఇంపాక్ట్ జియో పొలిటికల్ సినారియో మీద కాదు, వరల్డ్ ఎకానమీస్ మీద కూడా ఎంతలా పడుతోంది, పర్సెప్షన్ మీద, ఆలోచనల మీద ఎంతలా ఉంటోంది అనేది తెలిస్తే గనక అవునా ఒక లీడర్ ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడం సాధ్యమా అని అనిపించక మానదు. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ పర్సనల్ అండ్ పర్సనాలిటీ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. డోంట్ మిస్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. దిస్ ఈజ్ కీటాక్స్. అంతర్జాతీయ రాజకీయాల్లో డిప్లొమసీ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. మీరు ఎలా షేక్ హ్యాండ్ ఇస్తారు? కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తారా? షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు చెయ్యి ముందు ఎవరు ఎత్తుతారు? ఎంత అగ్రెసివ్గా మాట్లాడతారు? మాట్లాడేప్పుడు జార్గాన్ అంటే పదబంధాలు ఏవి వాడతారు? ఇలా ప్రతిదానికి ఒక కొలత ఉంటాయి. దాదాపు ఒక 1800 పదాలేమో ఉంటాయి. ఆ జార్గాన్ని మించి డిప్లొమాటిక్గా మాట్లాడడానికి లేదు అని ఉంటుంది. ఆ తర్వాత బాడీ లాంగ్వేజ్కి సంబంధించి కానీ ట్రెడిషన్స్ కానీ ఒక్కో దేశానికి ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకంగా ఉంటాయి. మరి వీటన్నిటిని రీడిఫైన్ చేస్తూ బ్యారికేడ్స్ లిమిటేషన్స్కి అతీతంగా ఎక్స్పెక్టేషన్స్ కూడా దాటి బిహేవ్ చేసే వాళ్ళు ఎవరున్నారు అని చూస్తే అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కనిపించే పేరు వ్లాదిమిర్ పుతిన్. కేబీజీ ఏజెంట్గా అప్పట్లో ఇంటర్నేషనల్ ఇంటెలిజెన్స్లో పనిచేసిన పుతిన్ గత 30 ఏళ్లుగా రష్యన్ పాలిటిక్స్లో మోస్ట్ ఇండిస్పెన్సిబుల్ ఫోర్స్. గత 26-27 సంవత్సరాలుగా అయితే అధ్యక్షుడిగా రష్యా లాంటి దేశాన్ని గుప్పిట పట్టడం చూస్తూ ఉన్నాం. అవతల పక్క పుతిన్ రైవల్స్ మారుతూ ఉన్నారు. బిల్ క్లింటన్ పోయాక జార్జ్ డబ్ల్యూ బుష్ వస్తే, ఆ తర్వాత ఒబామా వస్తే, ఇలా ప్రత్యర్థులు మారుతూ ఉన్నారు. కానీ ఇటు పక్కన రష్యాకి మాత్రం పుతిన్ ఒక్కడే. ఆ ఇంపాక్ట్ చాలు. పైగా అది కూడా దాదాపు 80% పైగా అప్రూవల్ రేటింగ్తో రష్యా పుతిన్ని నెత్తిన పెట్టుకోవటం, దట్ ఈస్ సంథింగ్ వెరీ 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 సటిల్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఎందుకు అంటే రష్యన్ సాంప్రదాయ విషయాల్లో కానీ, ప్రయోజనాల విషయంలో కానీ, ఆలోచనల విషయంలో కానీ అన్నిటికీ మించి రష్యాలో అంతర్గతంగా ఉండే క్లాస్ వార్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ విషయంలో కానీ పుతిన్ అనుసరించిన విధానాలు ఈ 26-27 ఏళ్ళుగా చాలా డ్రామాటిక్ చేంజెస్ తీసుకొచ్చాయి రష్యన్ సెటప్లో అని చెప్తారు. ఇవి బయటికి కనిపించవు. పుతిన్ టైరనీతో రష్యా మీద పట్టు బిగించాడు అని మాట్లాడడానికి ట్రై చేస్తారు. కానీ పర్ఫార్మెన్స్ విషయంలో, డెవలప్మెంట్ విషయంలో ఇంత రిజల్ట్ చూపించబట్టే రష్యా పుతిన్ని సపోర్ట్ చేస్తూ ఉంది. ఆఖరికి క్రిమియా విషయంలో కానీ, ఉక్రెయిన్ మీద ఓవరాల్గా దాడి చేయడంలో కానీ రష్యా పుతిన్ని ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే అది ఒకప్పుడు మన యుఎస్ఎస్ఆర్లో భాగం, అదంతా మన హక్కు అనే టెండెన్సీతో పుతిన్ అనుసరించే విధానాలు రష్యాకి అంతలా కనెక్ట్ అయ్యాయి. దానికి తోడు ఇప్పుడు అమెరికాకి డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యి అసలే అది కోతి ఆ పైన కళ్ళు తాగింది అన్నట్టుగా రెచ్చిపోవటము, శాంక్షన్స్ పెట్టడము, అందులో మోస్ట్ ఆఫ్ ద శాంక్షన్స్ రష్యన్ సెంట్రిక్గా, రష్యన్ ఇన్ఫ్లుయెన్స్కి సంబంధించినవి ఉండటం. అంటే ఇప్పుడు సపోజ్ ఇండియా రష్యా దగ్గర ఆయిల్ కొనకూడదు అని పెట్టారు చూసారా, అట్లాంటి నిబంధనలు పెట్టేసరికి అనుకోకుండానే ఊహించని విధంగా పుతిన్ ప్రామినెన్స్ అమాంతం పెరిగి ఇప్పుడు యూరోప్ చూసినా, ఎందుకంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ యూరోప్కి రష్యా నుంచి రావాలి, ఇండియా, చైనా లాంటి దేశాలు చూసినా, ఎందుకంటే ట్రంప్ ఈ 2 దేశాల మీద తీవ్రమైన ఆర్థిక భారం మోపేందుకు ఆంక్షలు పెట్టేశాడు. మరి ఇలాంటి టైంలో ఇవన్నీ పుతిన్తో సంబంధాలు నెరపక తప్పని పరిస్థితి వచ్చేసరికి పుతిన్ పర్సనాలిటీ వెయిటేజ్ అనేది అమాంతం పెరిగింది. వీటన్నిటికీ తోడు అసలు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం, వరల్డ్ వైడ్గా డిప్లొమసీ రీసెర్చ్ స్కాలర్స్ చెప్తున్న మాట ఏంటంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పుతిన్ అంటే మహా ఇష్టంట. ఫేవరెటిజం, ఇష్టం అంటే మామూలు ఇష్టం కాదు. అంటే పుతిన్ లాగా ఉండాలి, పుతిన్లా హ్యాండిల్ చేయాలి అనే ఫ్యాంటసీలో ఎప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఉంటారట. ఇంకేముంది, గేమ్ ఓవర్. మన రైవల్నే మనం అంతగా ఫ్యాసినేట్ అయిపోయి చూస్తూ ఉన్నామంటే ఇంకా గేమ్ నుంచి అమెరికా అవుట్ అయిపోవడానికి ఆ ఒక్క టెండెన్సీ సరిపోతుంది. అందుకోసమే ఇప్పుడు పుతిన్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ అవుతున్నారు. రష్యా, చైనా, ఇండియా ఈ ట్రయాంగిల్లో
కొత్త ఎకానమిక్ స్ట్రక్చర్ని క్రియేట్ చేయొచ్చు, వరల్డ్ని డామినేట్ చేయొచ్చు అని రష్యా ప్రపోజ్ చేస్తున్న మోడల్ ఇప్పుడు ఇండియా ఫ్యూచర్కి కూడా చాలా ఇంట్రెస్టింగ్గాను టెంప్టింగ్గాను కనబడుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే పుతిన్ పర్సనాలిటీ గురించి 70 ఏళ్ళు దాటి ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇప్పటికీ ఫిట్గా కనపడటం గురించి రకరకాల కథలు వినిపిస్తూ ఉంటాయి. వచ్చే 20 ఏళ్ళు ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం కోసం రకరకాల థెరపీల్ని పుతిన్ ఫాలో అవుతారని కొందరు మాట్లాడుతూ ఉంటే, అసలు పుతిన్ బాడీ లాంగ్వేజ్ ప్రత్యర్థులను హ్యాండిల్ చేసే తీరే పెద్ద కేస్ స్టడీ అని వరల్డ్ డిప్లొమసీలో ఇప్పుడు చెప్తూ ఉన్నారు. సపోజ్ అమెరికా ప్రతినిధి క్రెమ్లిన్లో పుతిన్ని కలవడానికి వెళ్ళేసరికి ఆర్డర్ ఆఫ్ లెనిన్ మెడల్ తీసి మీ CIA డెప్యూటీ బాస్కి ఇది ఇవ్వండి, ఆమె కొడుకు ఉక్రెయిన్తో వార్లో మా రష్యా తరపున ఫైట్ చేసి చనిపోయాడు అని మెడల్ ప్రజెంట్ చేయడాన్ని ప్రపంచం చూసింది. అంటే మీరు మా మీద ఎలిగేషన్ చేద్దామని వచ్చారు, మీ దేశం వాళ్ళే రష్యా తరపున ఫైట్ చేస్తున్నారు చూసుకోండిరా అని మొదటే మొట్టిగా వేయటం, సైకలాజికల్గా డామినేట్ చేయటం. ఇలాంటి టెక్నిక్స్ పుతిన్ దగ్గర చాలా ఉంటాయి. ప్రత్యర్థులు ఎవరైనా వస్తే కనుక ఆ దేశంతో రష్యాకు ఉన్న డిస్టెన్స్ని బట్టి టేబుల్ పొడుగు మారుతుంది అని కూడా చెప్తుంటారు. టేబుల్ ఇంత పొడుగుంది, పుతిన్ ఈ చివరున్నాడు అంటే వాళ్ళిద్దరి మధ్య చాలా దూరం ఉందని అర్థంట. ఇలాంటి టెక్నిక్స్ పుతిన్ దగ్గర చాలా ఉంటాయి. ఇవే కాదు, మైక్ సవరించే తీరు దగ్గర నుంచి వాచ్ సర్దుకోవడం దగ్గర నుంచి ప్రతిదీ తన చుట్టూ ఉన్న టీంకి సిగ్నల్స్ ఇస్తాడని, ఇంటర్నేషనల్ మీటింగ్కి ముందే 2-3 వెర్షన్స్ రెడీ చేసుకుంటారని, అందులో ఏ వెర్షన్ పిక్ చేసుకోవాలి అనేదానికి ఇవన్నీ సిగ్నల్స్ అని కూడా రీసెర్చర్స్ భావిస్తూ ఉంటారు. ఇవన్నీ చూస్తే పుతిన్ రష్యాలో చరిస్మాటిక్ అయితే ప్రపంచానికి ఒక ఎనిగ్మా, అంటే డీకోడ్ చేయడానికి అంత ఈజీగా దొరకని పర్సనాలిటీ అని అనిపిస్తుంది. పుతిన్ గురించి మీకేమైనా ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిస్తే కనుక ప్లీజ్ డూ షేర్ యువర్ కామెంట్. దిస్ ఈజ్ కీ టాక్స్.